Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. కానీ రేణు అది అక్కడితో ఆగిందా లేకపోతే అంటే 15 ఏళ్ల తర్వాత చెప్పారు మదర్, బట్ ఆ డిస్క్రిమినేషన్ అనేది ఏ రకంగా చూపించేవారు మీరు ఎప్పుడైనా ఎక్స్‌పీరియన్స్ అయ్యారా? బికాజ్ నా వెంటనే ఇమీడియట్లీ ఒక సంవత్సరంలో నా తమ్ముడు పుట్టాడు. సో ఇట్ వాస్ వెరీ వెరీ ఆబ్వియస్. ఐ వాస్ ట్రీటెడ్ వెరీ వెరీ డిఫరెంట్లీ. అబ్బాయి అంటే బాబు ఏదో దేవుడులాగా ఉండేవాడు ఇంట్లో. వాడు ఏమి పని చేయకూడదు, వాడు గ్లాస్ నీళ్ళు కూడా తీసుకోకూడదు, వాడు అబ్బాయి అని, అమ్మాయిలో పని చేసుకోవాలి. అండ్ నాకు స్పెషలీ నాకు ఎక్కువ డిస్క్రిమినేషన్ ఉండేది బికాస్ మై సిస్టర్ వాజ్ ద ఫస్ట్ బోర్న్. సో షీ వాజ్ ద ఫేవరెట్ చైల్డ్, ఫస్ట్ అమ్మాయి అని. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ వాజ్ మై తమ్ముడు. సో నాకు ఐ ఫేస్డ్ ఇట్ ఫస్ట్ హ్యాండ్. ఫీమేల్ డిస్క్రిమినేషన్ అందరు అంటారు ఇట్లా ఉండదు, లో స్ట్రాట్ ఆఫ్ సొసైటీలోనే ఉంటుంది, మంచి వాళ్ళ ఇంట్లో ఇట్లా జరుగుతుంది. కాదు, మన ఇంట్లో నేనే ఫేస్ చేశాను. సో ఐ క్యాన్ సే ఇట్, yes it exists, this discrimination between a boy and girl, or I could say it used to exist a lot earlier, but నేను ముందే చెప్పాను కొంచెం ఎడ్యుకేషన్ వల్లే కొంచెం the mothers themselves are getting educated, the whole outlook of society is changing towards women now. Women are no longer treated as objects, still there but not as bad as it was in the till I think the 90s. or బట్ ఆ రోజుల్లో భరించేవారా లేకపోతే క్వశ్చన్ చేసేవారా? ఎలా ఉండేది మీ యాటిట్యూడ్? క్వశ్చన్ చేసేవాళ్ళు. అప్పుడు అమ్మ ఒకటి లాక్കൂడేది నువ్వు మూసుకొని, అప్పుడు ఏడ్చేవాళ్ళు. నేను ఐ యూస్ టు క్రై అండ్ I used to cry a lot. I remember as a girl child, I used to feel so this is not right. నా తమ్ముడికి స్పెషల్ ప్రివిలేజెస్ ఉన్నాయి, నాకు లేవు. వాడు ఏదైనా చేస్తే ఆడబ్బాయి అని ఎవ్రీవన్ యూస్ టు బి ఓకే విత్ దట్. కానీ నేను ఏదైనా చిన్న తప్పు చేస్తే కూడా నేను, బికాజ్ ఐఎమ్ అ గర్ల్ చైల్డ్, ఐ వాజ్ a little discriminated. I shouldn't be saying this in an interview because my family will be very upset, but this is a fact. This is a fact, and this has been a fact of my life for quite a lot of years. And అదేమైనా మీ మనస్తత్వాన్ని మీ వ్యక్తిత్వాన్ని మార్చిందా రేణు? అంటే తర్వాత కాలంలో స్కూల్కి వెళ్ళే టైంకి మీరు ఒక టామ్ బాయ్స్ యాటిట్యూడ్ అంటే yeah, because then I wanted to be a boy, because then I was fighting, I was struggling with my identity. కి ఒక గర్ల్ గా పుట్టాను, కానీ నా మమ్మీకి నేను ఎక్కువ ఇష్టపడ, my mother should love me more, so I was more like a boy. So I was a topper in the girls. I was one of the top students in the class, but my whole act, my whole body language was more like a boy. I was always a tomboy till I became 15, 16, and then I started realizing ki this is something, you know, because you're also a child, you're going through your own journey of life. And then when I started becoming 16, 17, I started getting aware of it. నేను ఎందుకు ఒక అబ్బాయి లాగా బిహేవ్ చేస్తున్నాను, నాలో ఎంత కోపం ఎందుకు ఉంది, నాలో ఎంత స్ట్రగుల్ ఎందుకు ఉంది. Then I started analyzing, appudu koncham telisindi ki I think this is because I always wanted to prove to my mother ki just because I'm a girl child, I'm no less. And that's why I started working very early. I started film assistant direction when I was almost 16 and a half. I just wanted to prove to her ki just because I'm a girl child, I am no less. ఇంట్లో ఎప్పుడు ఏమి అబ్జెక్ట్ చేయలేదా మీరు తీసుకునే నిర్ణయాలు? లేకపోతే ఇలాంటి సినిమాలు అవ్వచ్చు, మోడలింగ్ అవ్వచ్చు? మోడలింగ్ ఆబ్జెక్ట్ కొంచెం నా అమ్మమ్మ చేశారు, మమ్మీ చేయలేదు. బికాజ్ మమ్మీస్ ఎల్డర్ సిస్టర్, మా పెద్దమ్మ, మై కజిన్ బ్రదర్, హీ వాజ్ ఇన్ టు అడ్వర్టైజింగ్. సో హీ ఓన్లీ టుక్ మీ టు హిస్ ఫ్రెండ్ బికాజ్ హీ థాట్ ఐఎమ్ వెరీ pretty looking and photogenic. చూసారు నాకు. లాస్ట్ he had met me was in his marriage 2-3 years because he used to be in Bombay. ఏంటి నేను ఎంత నువ్వు ఫోటోజెనిక్ ఉన్నావు, పదాని ఫోటో తీద్దాం. I said నాకు అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు because I was a student, I was a science student and I wanted to do space science or neuroscience, I still remember. And he says and I wanted to be independent. So I said నీకు మంచి, I said నాకు ఈ మోడలింగ్ నా వల్ల కాదు because I was a tomboy. అంటే ఒక ఫీమేల్ అట్రిబ్యూట్ ఎక్కడ ఉండేది కాదు. And I was to wear jewelry and I used to always had long hair but never into dressing up, makeup, మంచి బట్టలు వేసుకోవాలి, ఆల్వేస్ ఇన్ టీ-షర్ట్ అండ్ ప్యాంట్ అట్లా అని తిరిగేవాళ్ళు నేను. సో ఈ సార్ నువ్వు మంచి డబ్బు వస్తుంది. సో ఎంత వస్తుంది? ఈ సార్ 30,000-40,000 వస్తుంది. అప్పుడు 1995లో యూ టెల్ అ గర్ల్ దట్ షీ విల్ ఎర్న్ మనీ, సో మచ్ మనీ. I said okay సరే ట్రై చేద్దాం. And because it was my brother, ఓన్ సొంత అన్నయ్య వల్లే I was safe. I didn't have to go through that whole
అన్సర్టానిటీకి ఎవరి దగ్గర వెళ్తున్నారు, ఎవరు మన నాకు ఎలా ట్రీట్ చేస్తున్నారు. సో ఐ వాజ్ వెరీ సేఫ్, ఐ వాజ్ ఇన్ అ వెరీ ప్రొటెక్టెడ్ ఎన్వైరన్మెంట్. అండ్ ఫొటోస్ వెన్ దే టుక్ మై పిక్చర్స్, నా కాంటాక్ట్ షీట్లోనే నాకు పాండ్స్ యాడ్ వచ్చింది. ఐ డెంట్ ఈవెన్ మై photos were not even printed. From my contact sheet I got my first ad. They called me, they said 30,000. నాకు కళ్ళు తిరిగింది. I said 30,000. And I also felt nice because I gave that entire money in my mother's hand and that check had gotten. I remember I was so tempted to buy something for myself. I remember going to the bank, I had withdrawn the money, I had withdrawn around 5,000. Rest was in the bank and I wanted to buy something for myself. I remember I wanted to buy a t-shirt and I didn't. నేను అది కొనలేదు. నేను మొత్తం అట్లా 5,000 వెళ్ళి నా మదర్ చేతిలో ఇచ్చాను. ఇదిగోండి నా ఫస్ట్ earned money at the age of 16. It was always that struggle to prove ki I am no less than a boy. I am no, just because you have given birth to me and I am a girl child, that does not mean that I am any less. మీ హావభావాలు, భాష, తీరు, నడక అంతా అబ్బాయి లాగానే ఉండేది. అసలు ఆ టీనేజ్ ప్రాబ్లమ్స్ ఏమీ లేవంట కదా మీకు? అబ్బాయిలు వెంట పట్టడం, లేకపోతే అబ్బాయిలు ప్రపోజ్ చేయటం, అబ్బాయిలు. I am famous in my school, in my classmates. I was the only girl in the entire school. There was no boy who had a crush on me because of my whole attitude. One of my best friends, he used the words, Renu, you have a hard interface. నువ్వు ఎంత స్ట్రాంగ్గా ఉంటావు కి ఒక అబ్బాయిని వైపు చూడు, అది చూస్తే పారిపోతారు నీకు. సో I remember from 9th standards, by the time you're 14, 15, 10 standards, a lot of my classmates, they used to get these secret Valentine cards. ఏదో ఒక వచ్చి అబ్బాయి వచ్చి చిన్న ప్రపోజ్ చేసి స్కూల్ లెవెల్ రొమాన్స్ ఉంటుంది. నాకు ఒక్క అబ్బాయి లేదు, నాట్ ఈవెన్ వన్ బాయ్ హూ ఈవెన్ లుక్డ్ ఎట్ మీ లైక్ వన్ గర్ల్. అండ్ ఐ యూస్ టు ఫీల్ సో బ్యాడ్. నాకు అంత నేను ఎంత బాధపడేవాళ్ళు. అండ్ దాని తర్వాత నా ఫోటోగ్రాఫ్స్, వెన్ ఐ బికేమ్ 15.5, 16, when my photographs came, my Ponds ad came, there was a school reunion. అప్పుడు అందరూ నా క్లాస్మేట్స్ ఏంటి నీకు మిస్ చేశాను, ఎంత అందంగా ఉన్నా ఏంటి నాకు అనిపించలేవు నాకు, యాజ్ మీ లాస్ అది. సో ఇట్ వాస్ దట్ బిగ్గర్ జోక్. ఐ రిమెంబర్, ఐల్ నెవర్ ఫర్గెట్ దట్ డే. అరే హౌ కమ్ వీ డెంట్ నోటీస్ యు ఆర్ సో ప్రిటీ లుకింగ్. ఐ సెడ్ ఐ ఆల్సో డెంట్ నోటీస్ బికాస్ ఐ ఆల్వేస్ యూస్ టు హ్యావ్ ఆయిల్ ఇన్ మై హెయిర్. నాకు లాంగ్ హెయిర్ ఉన్న వల్ల ఐ యూస్ టు టై మై ఇట్లా ఉల్టా జడ ఉండేది అండ్ స్పెక్స్ అండ్ ఫుల్ ఆఫ్ ఆయిల్. మై ఫ్రెండ్స్ యూస్ టు సే వీ కెన్ ఫ్రై పకోడాస్ ఇన్ యువర్ హెయిర్, అంత ఆయిల్ ఉండేది నేను తలలో. సో it was a different journey, me very subconsciously trying to prove to my mother that or my parents that I am as capable as a boy and don't ill treat me or do not love me any less just because I am a girl child. So అంటే ఇప్పుడు ఇలాంటి ఒక యాటిట్యూడ్ ఉండటం వల్ల ఎస్పెషల్లీ అమ్మాయిలాగా రెడీ అవటం ఇష్టం లేదు, జ్యువెలరీ ఇష్టం లేదు. సో ఆ ప్రైమ్ ఏజ్ ఏదైతే ఉందో ఆ టైంలో యూ ఫీల్ లైక్ గెటింగ్ అట్రాక్టెడ్ టు బాయ్స్, లేకపోతే అబ్బాయిలకి నేను కూడా ప్రపోజ్ చేయాలి, నన్ను కూడా అందరు చూడాలి, ఈ కైండ్ ఆఫ్ దట్ ఈస్ ఏజ్ అండ్ టైమ్. అది ఎప్పుడు మీకు ఏజ్ ఐ వాజ్ జస్ట్ ట్రైయింగ్ టు ప్రూవ్ టు మై పేరెంట్స్ కి ఐ యామ్ యాజ్ కేపబుల్. ఎంతసేపటికి ఆకాశే ఉండేది, ఇది లేదు అంతే. అండ్ దెన్ అస్సలు లేవు. అండ్ హీరోయిన్ కూడా అందరికీ తెలుసు, నేను బై ఛాన్స్ అయిపోయాను. ఐ నెవర్ వాంటెడ్ టు బి అ హీరోయిన్. నేను ఫస్ట్ యాడ్ చేసేటప్పుడు నేను ఇట్లా కెమెరా చూసాను అండ్ ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ద కెమెరా. ఐ ఫెల్ ఇన్ లవ్ విత్ ఫిల్మ్ మేకింగ్. నాకు కెమెరా చూసి నేను టాప్ మోడల్ అయిపోవాలి, నేను బిగ్ హీరోయిన్ అయిపోవాలి, నేను ఎంత అందంగా ఉన్నాను అలా ఫీలింగే రాలేదు. ఐ లుక్డ్ అట్ ద కెమెరా అండ్ ఇట్ వాజ్ లవ్. ఇట్ వాజ్ ద ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ లవ్ ఫర్ ఫిల్మ్ మేకింగ్. సో ఐ ఆల్వేస్ వాంటెడ్ టు బి అ ఫిల్మ్ మేకర్. అండ్ ఐ షిఫ్టెడ్ ఫ్రమ్ సైన్స్ ఐ షిఫ్టెడ్ టు ఆర్ట్స్, మై స్టడీస్. అండ్ ఐ స్టార్టెడ్ ఫిల్మ్ మేకింగ్. అండ్ బై ద టైమ్ ఐ వాజ్ 18.5. అప్పుడు నేను కళ్యాణ్ గారు కలిసాను బద్రి అప్పుడు. అండ్ ద హోల్ ఆఫ్ Telugu audience knows I fell in love at first sight and that is history. But Kalyan Garu was the first guy I fell in love with. Really? Yeah. దాని ముందే ముందు అసలు మీరు 18.5 కనీసం ఇష్టపడలేదు. 25 days in a month I used to work. జ్వరం ఉన్నప్పుడు కొంచెం షూటింగ్ చేసేవాళ్ళు because I've done almost 30 ads. I did Breathless, I did Femina Miss India. So I have done a lot of catalogs. So BPL ad. Yeah. I was constantly shooting. So from the age of when you go to college, 10th లో బాగా చదివిన తర్వాత 2 years పిల్లలు కొంచెం రిలాక్స్ చేస్తారు. ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ మళ్ళీ 12th మళ్ళీ కొంచెం చదువుతారు. సో ఆ టైంలో నేను ఐ వాజ్ షూటింగ్ నాన్ స్టాప్. ఐ వాజ్ షూటింగ్ అట్ దట్ ఏజ్. ఐదర్ ఐ వాజ్ షూటింగ్ ఆర్ ఐ వాజ్ అసిస్టింగ్ మై డైరెక్టర్స్. Edits కూడా I learned when I started. I was 16 years old. So the ad that I used to shoot for, ఆ పోస్ట్ ప్రొడక్షన్కి వెళ్ళి నేను ఎడిటింగ్ స్టూడియోలో కూర్చోవాలి, గంటలు ఐ యూస్ టు సిట్ దే కూర్చొని గంటలు కూర్చొని అప్పుడు ఎడిటింగ్ నేర్చుకున్నాను నేను. ఆ టైంలో
I didn't have any the concept of boys and going out for movies. Friends phone చేసేవాళ్ళు ఈ సినిమాకి వెళ్తున్నారు వస్తున్నావా అసలు నేను షూట్ చేస్తున్నాను వాళ్ళందరూ తిట్టేవాళ్ళు ఏంటి నువ్వు ఎప్పుడు షూటింగ్ ఎప్పుడు పని చేస్తున్నావు ఈ ఏజ్లో. సో దట్ ఏజ్ వెన్ you understand, okay, you're a girl, you know, ఒక అమ్మాయి ఇది అబ్బాయిలు, you get to understand the whole ప్రపంచం తెలిసిపోతుంది 10th తర్వాత. అప్పుడు నేను I was constantly in studios working. Hi, this is Ram Gopal Verma and congratulations to iDream for reaching 1 million subscribers. Hi, this is Ritu Verma. నేను మిలాసియాని. Hello everybody, this is me Noel. 1 million subscribers రీచ్ అయిన శుభతరుణంలో నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. iDream 1 million subscribers కి రీచ్ అయిందండి. Congrats to iDream Media on reaching 1 million subscribers. iDream Media వాళ్ళు 1 million subscribers reach చేసినందుకు all the best and congratulations to you. Congrats iDream. Keep up the good work and continue to entertain us.